స్టార్ట్ పిచ్చయ్య గారు. లిబర్టీ ఛానల్ వారికి జై భీమ్. లిబర్టీ ఛానల్ ద్వారాగా మేము దళిత సంక్షేమ సంఘం తరపు నుంచి తెలియపరిచేది ఏంటంటే, సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ హైకోర్టు జడ్జి షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా సంఘం తరపు నుంచి ఆ కమిషన్కి ఈ రోజున వినతిపత్రం ఇచ్చి వివరణాత్మకంగా తెలియపరిచాము. ఈ రాష్ట్రంలో 1950 నుంచి ఇప్పటి వరకు ఈ 74 సంవత్సరాల కాలంలో ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలోని ఏ కులాలు ఎక్కువగా వాడుకున్నాయో ఆ యొక్క హిస్టరీని మొత్తం బయటికి తీసి, మరి ఎస్సీలోని అన్ని కులాలకి సామాజిక సమన్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేపట్టాలని ఈరోజు మేము కమిషన్కి నివేదిక ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకి మరి ఈ రిజర్వేషన్లు అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీరని అన్యాయం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. కొన్ని గత ప్రభుత్వాలు వేసినటువంటి కమిషన్ నివేదికలు కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని తెలియపరచడం జరిగింది. మరి ఆ కమిషన్ నివేదికలు కూడా పరిశీలించాలని మేము కమిషన్ని కోరటం జరిగింది. ప్రస్తుత కమిషన్ కోరటం జరిగింది. అదేవిధంగా ఏదైతే 1965లో జస్టిస్ బిఎల్ లోకూర్ కమిషన్ నివేదిక ప్రకారం మరి ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ని వారి జనాభా కంటే అత్యధిక నిష్పత్తిలో రిజర్వేషన్లు వాడుకున్న ఏ కులం అయితే ఉందో ఆ కులాన్ని కూడా బిఎల్ లోకూర్ కమిషన్ నివేదిక ప్రకారం ఆ కులాన్ని తొలగిస్తే మిగతా ఎస్సీ కులాలందరికీ ఈ వర్గీకరణ ద్వారాగా సమన్యాయం సామాజిక న్యాయం జరుగుతుందని దళిత సంక్షేమ సంఘంగా మేము భావిస్తూ ఈరోజు వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వర్గీకరణ జరిపి తీరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పిచ్చయ్య గారు. థ్యాంక్ యూ.